ఏపీ అడిషనల్ డీజీపీ సంజయ్ పై సీఎస్ విజయానంద్ క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని ఆదేశించారు. అంతేకాకుండా 30 రోజుల్లో వివరణివ్వాలన్నారు. వ్యక్తిగత విచారణకు సైతం హాజరు కావాలని ఆదేశించారు. అభియోగాలపై స్పందించకపోతే సాక్ష్యాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఎస్ మనీషా, సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఎస్ విజయానంద్ నిన్న ప్రత్యేకంగా ఒక ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ అగ్నిమాపక శాఖ డీజీగా అలాగే సిఐడి విభాగాధిపతిగా హోదాలో అతను గత ప్రభుత్వ హయాంలో పనిచేశారు. ఆ సమయంలో అతను పెద్ద ఎత్తున కూడా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు కూడా అతనిపై ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద దాదాపు అతని మీద 8 అభియోగాలు ఉన్నట్టు కూడా పోలీసులు చెబుతున్నారు. అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం కూడా ఏదైతే 8వ నియమాన్ని అనుసరించి సంజయ్ పై చర్యలకు చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయన మీద ఉన్న అభియోగాలపై కూడా 30 రోజుల్లోగా లిఖిత పూర్వకంగా లేదా నేరుగా వాదనలు వినిపించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గడువులోగా వాదనలు వినిపించకపోతే తమ వద్ద అందుబాటులో ఉన్న సమాచారము రికార్డుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ మేరకు విజయానంద్ సిఎస్ ఇచ్చిన ఆదేశాలు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణను ప్రభావితం చేసేలా రాజకీయ నాయకులు ఇతర ద్వారా కూడా ఏ రకంగా ఒత్తిడి తీసుకురాకూడదని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. అయితే సంజయ్ గతంలో కూడా ఆయన అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సమయంలో కూడా పనులు జరగకుండానే దాదాపు 59.93 లక్షల చెల్లింపులు చేసినట్లు కూడా అతని మీద ఉన్న అభియోగాల్లో ఇదొకటి. అతను ఫైర్ డీజీగా ఉన్నప్పుడు కూడా ఇలా పలు అక్రమాలకు కూడా పాల్పడినట్టు కూడా అతని మీద ఆరోపణలు ఉన్నాయి. అతను దాదాపు 150 ట్యాబ్ల సరఫరా కాంట్రాక్ట్ కు సంబంధించి కూడా టెండర్ల ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించాలని చెప్పేసి కూడా అతని ఆరోపణలు ఉన్నాయి. అలాగే పనులు జరగక ముందు కూడా భారీ ఎత్తున కూడా నిధులు ఆ సంస్థకు దాదాపు 59.93 లక్షలు బిల్లులు చెల్లించాలని చెప్పేసి కూడా అతని మీద అభియోగాలు ఉన్నాయి. అలాగే కొన్ని సిఐడి డీజీగా ఉన్నప్పుడు అతను ఎలాంటి అవగాహన సదస్సులు జరగకుండా కూడా అవగాహన సదస్సులు పేరిట నిధుల దుర్వినియోగం చేసినట్టు కూడా అతని మీద సంజయ్ పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. సంజయ్ సిఐడి డీజీగా ఉన్నప్పుడు SC/ST అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులకు గిరిజనులకు అవగాహన సదస్సులు నిర్వహణ పేరుతో అక్కడ షార్ట్ టెండర్లు పిలిచారు. దీనిలో కూడా 3 సంస్థలు పాల్గొనగా క్రిస్వాప్ టెక్నాలజీ L1 గా ఎంపిక చేసి కాంట్రాక్ట్ కట్టబెట్టారు. ఈ సంస్థతో కుమ్మక్కే టెండర్లను అక్రమంగా కట్టబెట్టారని చెప్పేసి కూడా సంజయ్ పై కూడా అభియోగాలు ఉన్నాయి. దీంట్లో కూడా దాదాపు 59.52 లక్షలు అలాగే మరొక బిల్లులో 59.51 లక్షల చొప్పున కూడా ఆ క్రిస్వాప్ టెక్నాలజీ కంపెనీ కూడా అతను అప్పచెప్పినట్లు దాదాపు 1,19,00,00,000 కోట్లు చెల్లించినట్లు కూడా అతని మీద ఆరోపణలు ఉన్నాయి. అసలు ఆ కంపెనీనే డొల్ల కంపెనీ అని చెప్పేసి కూడా పోలీసుల విచారణ కూడా వెళ్ళయింది. మొత్తం చూసుకుంటే సిఐడి అలాగే ఫైర్ డీజీగా ఉన్న సమయంలో సంజయ్ పై ఎలాంటి ఆరోపణలు వచ్చాయో మొత్తం 8 అభియోగాల పైన కూడా పూర్తి స్థాయిలో అతను స్వయంగా లేదా విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా అతనికి విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా 30 రోజుల్లో వాదనలు వినిపించాలని చెప్పేసి కూడా సిఎస్ నిన్న ఆదేశాలు జారీ చేశారు. మనీషా. రైట్, థాంక్యూ శ్రీనివాస్.